సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ శ్రీ పరాభావనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మరి కొత్త సంవత్సరం సరికొత్తగా స్టార్ట్ చేయాలి కదా, మరి అందుకే నేను ఉషాస్ ముల్పరి కిచెన్ దగ్గరికి అయితే వచ్చేసాను. ఉషా గారు ఇంత బిజీ షెడ్యూల్లో కూడా మనకి ఇంత గ్యాప్ ఇవ్వడం జరిగింది. మరి ఈ పండగ విశేషాలు ఆవిడతో పాటు మాట్లాడదాం. నమస్తే అమ్మా. ముందుగా ఉగాది శుభాకాంక్షలు మీకు కూడానమ్మా. థ్యాంక్ యూ. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. అంటే ఈ సంవత్సరం నేమ్ అయితే మాత్రం చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే కొంచెం నెగిటివ్ నేమ్ ఉంది, కానీ మనం అందరం పాజిటివ్గా స్టార్ట్ చేద్దాము. అందరికీ మంచి జరగాలని ఈ బిగ్ టీవీ ద్వారా ప్రేక్షకులందరికీ తెలియజేస్తున్నాను. రైట్ మ్యామ్, అసలు వచ్చినప్పటి నుండి ఫుల్ బిజీగా ఉన్నారు. అంటే నేను చూసిన వాళ్ళలో చాలామందిగా మీరు ఒక హీరో మదర్, బట్ మనం ఏంటంటే అలా ఉండాలి, అలా చూపించాలి, మీరు జస్ట్ కూర్చున్న దానిపైన అది అయిపోతూ ఉంటుంది. బట్ మీరు అలా లేరు. అంత పొద్దున్నే వచ్చి వంట చేస్తూ మీరే వంట చేస్తున్నారని కూడా మా టీం చెప్తుంటే నేను అయ్యా, అంటే ఎంత ఎదిగినా కూడా ఒదిగి ఉండాలంటే ఇదేనా అని అనిపించింది. ఏమంటారు అసలు? అంటే ఇందులో ఒదగటం అనేది కాదమ్మా. అంటే నా కాన్సెప్టే నేను ప్యాషన్తో పెట్టుకున్నాను. అంటే ఇంట్లో తల్లికి కష్టం అనేది తెలియదు కదా. అలాగే ఏంటంటే కనుక మనము ఓన్లీ ఉగాదికే మనం అచ్చ తెలుగింటి భోజనం మనం ఉషా ముల్పూర్స్ కిచెన్లో పెడతాము. అది ఎస్పెషల్లీ మాదాపూర్ కిచెన్లోనే పెడుతున్నాము. సో అంటే పండగప్పుడు ప్రతి తల్లి ఇంట్లో పిల్లలకి కానీ హస్బెండ్కి కానీ ఎట్లా చేసి పెడుతుందో సేమ్ మన ఉషా ముల్పూర్స్ కిచెన్కి వచ్చే వాళ్ళకి అట్లాంటి భోజనం కావాలి అంటే నేను ఈ కష్టం పడాల్సిందే తప్పకుండాను. అది నాది కూడా ఇష్టంతో కాబట్టి నాకేం ఇబ్బంది అంటే. ఓకే, మార్నింగ్ అంటే నార్మల్గా ఏ టైంకి వస్తూ ఉంటారు మ్యామ్ ఎవ్రీడే? అంటే ఎవ్రీడే అంటే కనుక ఫస్ట్లోనే అయితేనేమో 5:30, 6కి వచ్చేదాన్ని. నైట్ 1 అయ్యేది. ఆ తర్వాత గ్రాడ్యువల్గా ఒక 1 year తర్వాత కొంచెం అలవాటు అయిన తర్వాత 9 to నైట్ 1 o'clock. నైట్ 1 o'clock. ఈ మధ్య రీసెంట్గానే కొంచెం నాకు హెల్త్ కొంచెం డిస్టర్బ్ అయ్యి కొంచెం 8:30, 9కి కొంచెం ఒక్కొక్కసారి వెళ్తాను, లేదంటే 10:30, 11 అయిపోతుంది. ఇప్పుడు ఈ కట్టెలు పోయి మళ్ళీ స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ మార్నింగ్ 6:30కి స్టార్ట్ అయిపోతుంది. అండ్ ఈ బాధ అంటే ఎల్పిజి కష్టాలు వచ్చిన తర్వాత మీ వీడియోస్ వైరల్ అయిన తర్వాత అబ్బా ఏంటబ్బా ఇది మరీనా అన్నట్టు చాలా మంది మిమ్మల్ని ప్రేమించే వాళ్ళు చాలా ఫీల్ అయిపోయారు. ఏంటా కట్టెలు పోయేదిరా, ఆవిడకి అవసరం కూడా లేదు, అయినా కూడా ఎందుకు అట్లా అని. అంటే అమ్మకి అవసరమే కదమ్మా. నేనైతే మాత్రం అదే ఫీల్ అవుతా. అంటే అది ఓవర్ అనుకుంటారో ఇంకోట నాకైతే తెలియదు, కానీ నిజంగా నేను ఎవ్రీ టైం అంటే మనం అలా ఫీల్ అవ్వకపోతే ఇంత కష్టం అయితే పడలేమమ్మా. అందుకని ఎవ్రీడే అంటే ఎవరు ఒక గెస్ట్ వచ్చినా మాకు అది గాడ్ కింద చూస్తాము, మా ఫ్యామిలీ కింద చూస్తాము. నా డైనింగ్ స్టాఫ్ కూడా అందరికీ అదే చెప్తాను. అందుకని ప్రతి ఐటము బాగుండాలి. అందుకని ఇవాళ మీరు నాకు ఇంటర్వ్యూ తీసుకుంటారని తెలియదు, యాక్చువల్గా వచ్చి షూట్ చేసుకుంటారని అనుకున్నా తప్పితే ఇప్పుడు నేను చాలా బిజీగా ఉన్నాను. కానీ మీరు వచ్చారు అని ఒక 10 నిమిషాలు బిజీలో మిమ్మల్ని కాసేపు కూర్చోబెడదాం అనుకున్నాం మేము అసలు. అండ్ అందరూ కూడా వెయిట్ చేస్తూ ఉంటారు. శౌర్య గారు ఎలా ఉన్నారండి? బాగున్నారు. ఓకే, మరి పండగ పూట కూడా అమ్మ నువ్వు ఇంట్లో ఉన్నా అని ఏం చెప్పలేదా మీకు? యాక్చువల్గా ఏంటంటే శౌర్య మెంటాలిటీ అది కాదమ్మా. ఇప్పుడు కాదు, తను చిన్నప్పటి నుంచి కూడా నన్ను ఎప్పుడు డిస్టర్బ్ చేయడం. ఓకే, తను చిన్నప్పటి నుంచి నేను పడుకున్నా కానీ లేకపోతే బయటకు వెళ్ళినా కాల్ చేయటం కానీ తనకి చిన్నప్పటి నుంచి ఉంది. అది ఇప్పుడు కూడా అదే ఉంది. సో కాకపోతే ఏంటంటే కనుక ఇలా కట్టెలు పోయాయి ఇవన్నీ అయితే మాత్రం జాగ్రత్తగా చూసుకోమ్మా అని చెప్పాడు. ఇప్పుడు కాల్ చేయాలి అంటే లేసాను నేనంటే పొద్దున్నే వచ్చేసాను కదా, ఇప్పుడు కాల్ చేయాలి. ఇంకా కాల్ చేయాలి. వాడు పండగ పూట ఇంత లేట్గా ఎందుకు పడుతున్నారు అంటే ఇంకెందుకు లేగలేదు సార్ అంటే లేసి ఉంటారేమో, నేను బిజీలో ఉన్నాను కదా చేద్దామని అంటే చేసి కొంచెం ప్రశాంతంగా మాట్లాడదాం. ఓకే. అండ్ మేడం మీరు ఇంట్లో వంట చేస్తూ ఉంటారు, ఇక్కడ కూడా మీరు వంట చేయాలి అంటే మళ్ళీ అంటే వాళ్ళ మీద మీకు వాళ్ళు ఎలా చేస్తారో ఏంటో, వచ్చిన వాళ్ళకి నచ్చుతుందో లేదా అని మీరు ఇన్వాల్వ్ అవ్వడమా, లేకపోతే మీకు ఇష్టమా ఇక్కడ కూడా అంటే వంట బాగా ఇష్టమా మీకు? అంటే ఇప్పుడు రోజు నాన్ వెజ్ అయితే మాత్రం మా వాళ్ళకి అలవాటు అయిపోయిందమ్మా. మధ్యలో ఏదో నేను చూపిస్తాను తప్పితే మాక్సిమం వాళ్ళు చేసేసుకుంటారు. అన్ని అలవాటు అయిపోయినాయి. కొత్త డిషెస్ మళ్ళీ చేసుకుంటా ఉంటాం అదంతాను. కానీ వెజ్ వచ్చేటప్పటికి మాత్రం నా స్టైల్ ఉంటుంది కాబట్టి మాక్సిమం వాళ్ళు కూడా కొంచెం అలవాటు పడ్డారు. ఇప్పుడు వాళ్ళందరూ కూడా హెల్ప్ చేశారు నాకు బాగాను, చూస్తున్నారు. అందరూ వాళ్ళ ఇంట్లో వాళ్ళ పండగలాగానే సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అందరూ కూడా చూసారు కదా మీరంతా. మీ సిగ్నేచర్ డిష్ ఏంటి మ్యామ్?
ఇంకా సిగ్నేచర్ డిష్ అంటూ మన ఉషామూల్ క్రిస్ కిచెన్ లో ఏది ఉండదమ్మా, ప్రతిదీ సిగ్నేచర్ డిష్. అంతే. అంటే ఇవాళ ఎట్లా అంటేనమ్మా, గారెలు, పూర్ణాలు, చింతపండు పులిహోర, సేమియా సగ్బియ్యం పాయసం, ముద్దపప్పు, కొత్త ఆవకాయ, వంకాయ పులుసు, ములక్కాయ టమాటా కర్రీ, అదే బంగాళదుంప ఆలు పచ్చిమిర్చి ఫ్రై, క్యాబేజీ 65, అలాగే పప్పుచారు, పచ్చి పులుసు, మజ్జిగ చారు, మిరియాల రసం, కొండ పెరుగు, అరటి పండు, కిల్లి, ఇలా అన్ని భోజనాలు పెళ్లి భోజనాల్లో పెట్టేదానికన్నా ఎక్కువ ఉంది అసలు. అంతే, అన్ని మొత్తం అచ్చ తెలుగింటి భోజనం అమ్మ. అందుకే పొద్దునే వచ్చి ఇంత రుచిగా వంట చేయాలని అందరం కష్టపడుతున్నాం. వచ్చిన ప్రతి ఒక్కళ్ళు హ్యాపీగా ఉండాలి, వాళ్ళ ఫ్యామిలీతో వచ్చి ఎంజాయ్ చేయాలి. అలాగే బ్యాచిలర్స్ ఎవరైనా ఇంటికి వెళ్ళలేని వాళ్ళు కూడా అమ్మ దగ్గర లేని లోటు అనేది తెలియకుండా మన దగ్గర నేను 2 years నుంచి చేస్తున్నానమ్మా. అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో ఈరోజు మనకి గ్యాస్ లేకపోయినా కట్టెల పొయ్యి మీద చేయడానికి కారణం ఏంటంటే కనుక మన దగ్గరికి వచ్చిన వాళ్ళని ఎవరిని డిసప్పాయింట్ చేయకూడదు. అండ్ కాస్ట్ విషయంలోని ఈ కట్టెల పొయ్యి అంటే ఈ కష్టం వచ్చిన తర్వాత ఒక్కసారిగా రేట్లు పెంచేసి మరీ ఇబ్బందికరంగా అయిపోయినాయి. కొన్ని రెస్టారెంట్స్, చిన్న చిన్న ఫుడ్ స్టాల్స్ కూడా ఒక్కొక్క దాని మీద 30 రూపీస్ 50 రూపీస్ నచ్చినట్టు పెంచుకొని వెళ్ళిపోయారు. ఇదేంటి అని అడిగితే గ్యాస్ అని చెప్తా ఉన్నారు. వాట్ అబౌట్ ఉషా గారు? అంటే మరి మేము బ్లాక్లో కొనుక్కుంటున్నాం కదమ్మా, ప్లస్ కష్టపడుతున్నాము, మళ్ళీ మా చెఫ్స్ కష్టపడుతున్నారు, అందరూ కష్టపడుతున్నారు. కాబట్టి యాక్చువల్గా వాళ్ళు వేసే రేటు చాలా తక్కువ, మరీ ఎక్కువ వేస్తే బాగోదు కాబట్టి మినిమం వేస్తున్నారు. కానీ చాలా కష్టంగా ఉందాం, అంటే గ్యాస్ డబుల్ పెరిగిపోయింది. మరి ఆ కొంచెం కూడా వేయకపోతే ఇంత కష్టపడి అంటే రెస్టారెంట్ అంటే మాత్రం ఈజీ కాదమ్మా. నిజంగా చెప్తున్నాను, ఎవరికైనా కోపం ఉంటే రెస్టారెంట్ పెట్టుకోమని చెప్పాలి. అక్కడ వంట చేసి కానీ ఒక్కసారిగా కూల్ అయిపోతారనా? అలా అని కాదు, కూల్ అవుతారని కదా, అన్ని కష్టాలు ఉంటాయి కాబట్టి ఎవరి మీద పగ ఉంటే రెస్టారెంట్ పెట్టుకోమంటే వాళ్ళు కష్టాలు పడుతూనే ఉంటారు కదా, అందుకని అనమాట. అందుకని గబాలను మాత్రం ఎవరు కూడా ఆలోచించకుండా మాత్రం రెస్టారెంట్ పెట్టద్దు. కాకపోతే నేను పెట్టినందుకైతే మాత్రం ఫీల్ అవ్వను, ఎందుకంటే నాకు ఇష్టం కాబట్టి నేను వంట చేస్తాను. నేను ఒక 30-35 years నుంచి చేస్తూ ఉన్నాను కాబట్టి ఓకే. మామూలుగా జెంట్స్ వంట తెలియని వాళ్ళు కూడా గబాలన 4-5 కలిపి పెట్టి తర్వాత ఇబ్బందులు పడి మళ్ళీ లాస్ అవుతున్నారు. కాబట్టి అది ఒక ఉగాది సందర్భంగా నేను ఒక అమ్మగా ఇచ్చే సలహా తప్పితే వేరేగా అనుకో. ఓకే. సో ఇంట్లోని శౌర్య గారు మీ చేతి వంట ఏది ఎక్కువ ఇష్టంగా తింటారు? అన్ని ఇష్టంగానే తింటాడమ్మా. అంటే తను కొన్ని ఉంటాయన్నమాట, అడిగి మరి అంటే నిమ్మకాయ పులిహోర ఇష్టం తనకి, వెజ్ లో మళ్ళీ పప్పు టమాటా ఇష్టం, అట్లాగే ఆలు చిప్స్ లాగా ఫ్రై ఇష్టం తనకి, మజ్జిగలోకి వంకాయ ఫ్రై ఇష్టము, అట్లా. అలాగే నాన్ వెజ్ వచ్చేటికి మటన్ ఫ్రై, కీమా ఫ్రై ఇష్టం. మీరు ఇంట్లో కూడా వర్క్ చేస్తూనే ఉంటారు, అంటే వంట చేస్తూనే ఉంటారా? అంటే ఇప్పుడు శౌర్య సెపరేట్ ఉంటున్నాడు కాబట్టి, కానీ లేదంటే ఇదివరకైతే వంట చేసేదాన్ని. ఇప్పుడైతే మాత్రం ఇంట్లో మాత్రం మా హస్బెండ్కి రోజు వంట చేసే వస్తారు. ఏంటి మేడం, అంటే మీ చేతితో వండి పెడితేనే మీకు ఆ తృప్త? అంతే అంతే. అంటే మాది మా మదర్ దగ్గర నుంచి ఉందమ్మా. నేనే కాదు, మా సిస్టర్స్ కూడా అలాగే చేస్తారు, నేను అలాగే చేస్తాను. కాకపోతే నేను ఏంటంటే రెస్టారెంట్ పెట్టాను కాబట్టి అందరికీ తెలిసింది. కానీ మా సిస్టర్స్ కూడా, మా సిస్టర్ అయితే కనుక రోజు మా బావగారు వాళ్ళ ఫ్రెండ్స్కి రోజు 4-5 తను రోజు ఆఫీస్కి వంట చేసి పంపిస్తుంది. తనకు కాలనీ పైన ఇంకా నేను దాన్ని చెప్తాను, అక్క ఎందుకు అలా చేస్తావు, నేనైతే పెట్టుకున్నాను కాబట్టి తప్పదు, కానీ నీకు హెల్త్ బాగోదు కదా అని. పర్లేదండి, అంటే మా మదర్ అలాగే చేసేవాళ్ళు. సో మాకు జీన్స్ లోనే ఉంది. అలాగే ఒకవేళ మిమ్మల్ని కూర్చోబెట్టినా మీరు కూర్చోలేరేమో కూర్చో కదా, ఏదో ఒకటి చేస్తూ ఉండాలి. అందుకని కంపల్సరీ ఓపిక ఉన్నంత వరకు అయితే మాత్రం పని చేయాలి. ఉషా గారికి కోపం వచ్చినా, సంతోషం వచ్చినా, బాధ వచ్చినా ఏం చేస్తారు? వంట అని మాత్రం చెప్పకండి. అంటే సంతోషం వస్తే మంచిగా ఉంటాము, కోపం వస్తే అరుస్తాము. అంటే కోపం అంటే ఎందుకు కోపం వస్తుంది, మా వాళ్ళు ఏదైనా గెస్ట్కి ఇచ్చే దాంట్లో ఏదైనా తప్పు చేస్తే కోపం వస్తుంది. అప్పుడు కోపం వచ్చినప్పుడు మాత్రం ఈ ఉషా కనపడదు, అప్పుడు వేరే ఉషా కనపడుతుంది, భద్రకాళి లాగా. వాళ్ళు ఎలా తీసుకుంటారు ఏమో, వాళ్ళనే అడగాలి. మీరు ఒకసారి మీరు వాళ్ళని అడగండి, మీరు నిజంగానే అడగండి, వాళ్ళు ఎలా ఫీల్ అవుతారని నాకు తెలియదు. మరి తర్వాత మరి నాతో బాగానే ఉంటారు, మరి తిట్టుకుంటే నాతో మామూలుగా ఉండరు. ఇన్ని సంవత్సరాలు వాళ్ళకు కూడా తెలుసు తప్పు ఉంటేనే తింటారు అనేది. నిజంగానే మీరు బిగ్ టీవీ ద్వారా సీక్రెట్ గా అడగండి, నాకు కూడా తెలుసుకోవాలని. మీకు తెలుసుకోవాలనిందా? ఓకే. అండ్ బాధ వచ్చినప్పుడు ఏం చేస్తారు? బాధ అంటూ ఏమీ పెద్దగా దేనికి నాకు అంత రియాక్ట్ అవ్వం అమ్మా. కోపం ఒకటే రియాక్ట్ అవుతాం. బాధ లేకపోతే సంతోషం అట్లా ఏమి ఉండదు. సంతోషం ఎట్లా ఉంటుందంటే, మన ఉషామూల్ క్రిస్ కిచెన్కి వచ్చి
ప్రతి ఒక్కళ్ళు హ్యాపీగా మంచిగా తిన్నాము, నిన్న వచ్చాము, మళ్ళీ ఇప్పుడు వచ్చాము, ఈ వారంలో 4 సార్లు వచ్చాము, ఇట్లా చెప్పినప్పుడు అయితే మాత్రం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఓకే. సో చాలా హెవీ కాంపిటీషన్, ఫుడ్, క్లోతింగ్ ఇవి ఏంటంటే ఎప్పటికప్పుడు పెరిగిపోతూ ఉంటాయి కొత్త కొత్తగా. పక్క వాళ్ళు అంటే మంత్కో డేస్కో మార్చేస్తూ ఉంటారు డిషెస్ కూడా. సో మీకు ఇంత హెవీ కాంపిటీషన్ అనిపించలేదా మ్యామ్ ఎప్పుడు? అలా ఎప్పుడు కాంపిటీషన్ అయితే అనిపించలేదమ్మా. మనకుండే ఉండే వాళ్ళు పర్మనెంట్ ఉంటారనమాట. ఓకే. సో నాకు కాంపిటీషన్గా అట్లా ఏం అనిపించలేదు, కానీ పాపం కొత్తగా పెట్టేస్తున్నారు, మళ్ళీ ఒక 4 నెలలు రన్ చేయగానే మళ్ళీ సేల్కి పెట్టేస్తున్నారు. అది బాధ అనిపిస్తుంది తప్పితే మనకంటూ ఒకవేళ దానివల్ల అందరూ పెట్టడం వల్ల ఒక 10% ఏమన్నా డిఫరెన్స్ ఉంటుంది. రైట్. అంతే. మీకు ఇంకా ఏముంది మ్యామ్, ఏం అంటే ఇలా కాకుండా దీన్ని మళ్ళీ మనకు ఎక్కడి వరకు తీసుకెళ్ళాలి అని చెప్పి మీరు ఏమైనా పెట్టుకున్నారా? ఉందమ్మా, ముందే చెప్తే జరగవు కాబట్టి ఇవ్వచ్చు కదా. వెయిట్ అండ్ సీ. చాలా ఉన్నాయి మనసులోను, చూద్దాం. భగవంతుడు భువరాస్వామి ఎంతవరకు కరుణిస్తే అంతవరకు చేయాలి. ఈ ఉగాది రోజు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను డెఫినెట్ గా సక్సెస్ అవ్వాలి అని. థ్యాంక్ యూ అమ్మా. అండ్ మీ ఇంత వాల్యుబుల్ టైం మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మీరు చాలా బిజీగా ఉన్నారు. అవును, చాలా. But అయినా నేను కొంచెం ఇబ్బంది పెట్టాను. అసలు నేను చెమటలతోటి అట్లా ఉన్నాను. ఎనీవే హ్యాపీ టు సీ యూ మ్యామ్. ఎప్పటి నుంచో చూడాలనుకుంటున్నాను. మీరు నమ్మరు, నేను 3 years గా ట్రై చేస్తున్నా మీ ఇంటర్వ్యూ కోసం. ఇన్స్టాలో నేను మెసేజ్ చేశాను. నేను ఇంతకు ముందు ఛానల్లో వర్క్ చేసేటప్పుడు పెట్టాను. అప్పుడు కిరణ్ గారు నాకు షెడ్యూల్ ఇచ్చారు. కొన్ని పరిస్థితుల వల్ల నాకు అవ్వాల, తర్వాత మీరు ఇవ్వడం అవ్వాల. అలాగా 3 ఏళ్ల నుంచి వస్తూ ఇప్పుడు ఇంకా నాకు ఉగాదికి కొత్తగా బిగ్ టీవీ ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు. రైట్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. For more videos like this, subscribe Big TV channel.